సరే, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకున్నాం. కొద్ది నిమిషాలు మీరు భోజనానికి ఇబ్బంది లేకుండా సకాలంలోనే మనం ముగించుకున్నాం. అందరూ కూడా దయచేసి గమనించండి. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించడం అంటే ఆ వాక్యానికి తగ్గ జీవితాన్ని నువ్వు దిద్దుకోవడానికి మాత్రమే ఈ వాక్యాన్ని వింటున్నావు. వినడం వలన, ఆ మాటలలో నువ్వు తృప్తి పొందడం వలన, నీవు వాటిని గుర్తుపెట్టుకోవడం వలన పర్సనల్గా నీ జీవితంలో ఏ విధమైన మేలు ఉండదు. వాటిని అనుసరించటం వలన మాత్రమే దీవెనలు ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఏదైనా ఒక వాక్యం చెప్తున్నప్పుడు మీరు ఎలా ప్రవర్తించాలి, ఇప్పటి వరకు మీరు ఎలా ప్రవర్తించారో దాన్ని దిద్దుబాటు చేసుకోవడానికే మీరు వింటున్నారు. దిద్దుబాటు చేసుకోకుండా మీరు వినేసి వినని వారిగా వెళ్ళిపోయి ఎన్నో విషయాలు తెలిసేసుకుని ఆ మాటల ప్రకారంగా నడవడిక లేకపోతే కనుక మీరు ప్రయోజనం లేదు. ఒక విషయాన్ని మీకు నేర్పిస్తాను బైబిల్లో నుంచి. తోమ గురించి మీ అందరికీ తెలుసు. దేవుడికి ఇష్టమైనటువంటి అపోస్తలుడు, దేవుని యొక్క వాక్య ప్రకారంగా బ్రతికినవాడు, లోకమును త్యజించి జీవించినటువంటి వాడు. అపోస్తలుడు అంటే పిలువబడిన వాడు. దేవుని చేత పిలువబడిన వాడికి మాత్రమే ఆ పేరు. పిలువబడిన వారు ఎవరైనా అపోస్తలుడు. కాబట్టి ఇప్పుడు అపోస్తలుడైన తోమ యేసు ప్రభు వారు మరణించిన తర్వాత ఆయనను కనపరుచుకున్నప్పుడు యేసు ప్రభు వారితో జరిగినటువంటి సంఘటన ఈ ప్రపంచం అనేక మంది దాన్ని అపార్థం చేసుకుని ఆ మాటని ఇంకొకలా చెప్పుకుంటూ ఉన్నారు. అది ఒక అబద్ధ బోధ అందులో ఉంది. ఆ అబద్ధ బోధను సరి చేసుకుని ఎలా ప్రవర్తించాలో ఏంటన్నది మనం చూద్దాం. ఇది యోహాను సువార్త 20వ అధ్యాయం 29వ వచనంలో ఆ సందర్భాన్ని మనం చూద్దాం. ఒకసారి చదవండి. అది ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపక శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగునుగాక, మీకు సమాధానము కలుగుగాక. తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది, పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచియుండనిత్తురో అవి నిలిచియుండునని వారితో చెప్పాను. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయెను. గనుక తక్కిన శిష్యులు యేసు ప్రభువును చూచుదుమని అతనితో చెప్పగా అతడు, నేను ఆయన చేతులలో మేకులు గుర్తులు చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చేయి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానం కలుగునుగాక అనెను. తరువాత తోమాను చూచి, నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసమే కాక విశ్వాసమై ఉండుమనెను. అందుకు తోమ ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యుడని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ దీని ద్వారా ఒక విషయాన్ని నేను తీసుకుంటాను, అన్ని వివరించడం వీలుపడదు కనుక. నీవు నన్ను చూసి నమ్మావు, చూడక నమ్మిన వాడు ధన్యుడు అంటే మీరేమనుకుంటున్నారు? చూసి నమ్మావు, నువ్వు నన్ను చూసి నమ్మావు, చూడకుండా నమ్మిన వాడు ధన్యుడు అంటున్నాడు. ఇప్పుడు చూడడం నమ్మడం అనేది విషయమా, లేకపోతే చూడకుండా నమ్మడం అనేది విషయమా? చూడకుండా నమ్మడం అనేది ధన్యత్వం అన్నాడు. మరి చూసి ఏమి నమ్మాడు, ఏది నమ్మాడు? ఆ నమ్మిన దాన్ని ఏది నమ్ముతున్నాడో, చూసిన దాన్ని నమ్ముతున్నాడా, చూడని దాన్ని నమ్ముతున్నాడా?
అలా అన్నమాట. అలా మనం దానిని వివరించుకోవాలి. ఇప్పుడు తోమ యేసు ప్రభు వారి యొక్క గాయాలను చూసి నమ్మాడు అంటాం కదా. అప్పుడు గాయాలు చూసి నమ్మితే యేసు ప్రభు వారు తోమ దగ్గరికి ఎందుకు వచ్చారు? ఇప్పుడు చాలామంది లోకంలో ఉన్నారు. ఒక త్రాగుబోతుల గుంపు ఉంది, తిరుగుబోతుల గుంపు ఉంది, రకరకాలైనటువంటి ధనవంతులు ఉన్నారు, కోటీశ్వరులు ఉన్నారు, రాజులు ఉన్నారు, ప్రభుత్వాధికారులు ఉన్నారు. వారందరికీ యేసు ప్రభు కనపరుచుకోకుండా ఒక తోమ దగ్గరికి, శిష్యుల దగ్గరికి యేసు ప్రభు వారు వెళ్ళి కనపరుచుకున్నారంటే ఆయనలో ఏ క్వాలిటీ చూస్తే అక్కడికి వెళ్ళారు, ఏ క్వాలిటీ చూసి వెళ్ళారో ఆ క్వాలిటీ ఏమై ఉంటుంది ఒకసారి చెప్పండి. పైగా తోమాని, అక్కడున్న శిష్యుల్ని, అనేక మందిని రక్షించు నిమిత్తమై మీరు వెళ్ళి ఎవడి పాపాలు క్షమిస్తారో వాడు క్షమించబడతాడు, ఎవరిని మీరు క్షమించరో వాడు శిక్షింపబడతాడు అని చెప్పారు. అంటే ఎంత పవర్ ఇచ్చాడు చూడండి. దేవునికి ఉండేటువంటి శక్తిని అక్కడ అపోస్తులకి యేసు ప్రభు వారు ఇస్తున్నారు. నువ్వు ఎవరినైతే నాశనం అయిపోతారంటావో వాళ్ళు నాశనం అయిపోతారు, ఎవరు దీవించబడతారంటావో వాళ్ళు దీవించబడతారు అనేది పవర్ అన్నమాట. ఒక శక్తి అక్కడ పిలువబడినటువంటి అపోస్తులకి దేవుడు ఇచ్చాడు కదా. అదే కదా చెప్పాడు. నువ్వు భూమి మీద పౌలు గారితో, పేతురు గారితో, ఎవరితో చెప్పిన అదే కదా విషయం. పేతురు గారితో చెప్పినప్పుడు ఈ భూమి మీద నువ్వు ఏది బంధిస్తావో అది పరలోకమందు నువ్వు బంధింపబడును, ఏది నువ్వు భూమి మీద విప్పుతావో అది పరలోకమందును విప్పబడును అని చెప్పాడు. సరే, ఇంతకీ మరి ఇంత పవర్ ఒకరికి ఇచ్చాడంటే దేవుడు, ఇంత శక్తిని ఇచ్చాడంటే, ఇంత పరిశుద్ధాత్మ శక్తితో నింపాడంటే, దేవుని లాంటి స్వరూపంలో ఒకరికి బోధించేటువంటి గొప్ప శక్తిని దేవుడు తోమకి ఇచ్చాడంటే, తోమ ఎలాంటి వాడై ఉండాలి? తోమ ఎలాంటి వాడైతే ఇస్తాడు? ఆ ఊర్లో చాలామంది కోటీశ్వరులు ఉన్నారు, వాళ్ళకి ఏం లేవలేదే. చాలామంది త్రాగుబోతులు ఉన్నారు, ఎంజాయ్ చేసుకున్నటువంటి వారు ఉన్నారు, ఎచ్చలవిడిగా తిరుగుతున్నటువంటి ఉన్నారు, వాళ్ళ మాటకే ఈ లోకము లోబడే వాళ్ళు ఉన్నారు. అలాంటి వారు ఎవరి దగ్గరికి యేసుప్రభు వెళ్ళలేదే. వెళ్ళకుండా తోమ దగ్గరికి ఎందుకు వెళ్ళారు? ఇప్పుడు ఈ రోజున మనం తోమ దగ్గరికి విషయం నేర్చుకుంటున్నప్పుడు అంటున్నాం, తోమ చూసి నమ్మాడు, చూడకుండా నమ్మనాడే ధన్యుడు అన్నాడు దేవుడు. అంటే తోమని ఎలా చూస్తున్నాం మనం? ఇప్పుడు మనలాంటి జీవితాలకే తోమ నచ్చలేనట్టుగా, మనలాంటి బ్రతుకులోనే మనం తోమానే జడ్జ్ చేసే లెవెల్లో మనం ఉన్నాం. ఎంతకని తోమ అట చూసి నమ్మాడట, చూడక నమ్మినోడు దమ్మిలో అన్నాడు. తోమాని తక్కువ చేసి చాలా చిన్న స్థాయిలో తోమాని చూస్తున్న ఆ ప్రసంగం మనం ఎన్నో ఉంటాం చాలా. కానీ ఇక్కడ తోమ గొప్పవాడు కాదు. ధన్యుడు చూసి నమ్మిన వాడి కంటే చూడక నమ్మిన వాడు ధన్యుడు అన్నాడు. ఇప్పుడు ధన్యత ఎక్కడ ఉంది? నమ్మడంలో ఉంది. నమ్మేది ఏమైనా నమ్మాలి? చూడకుండా నమ్మాలి కదా. ఇప్పుడు చూసి నమ్మాడు తోమ. మరి చూడకుండా నమ్మితే ఏమి నమ్ముతాడు? నా మాటలు అర్థం చేసుకోండి, చాలా మంచి విషయం అది. మీరు అర్థం చేసుకుంటే మంచి, లేకపోతే ఏమనుకో. ఇప్పుడు నా మాటలు అర్థం చేసుకోండి తల్లి. ఇప్పుడు ఈ వాటర్ బాటిల్ ఉంది, ఈ వాటర్ బాటిల్ ఎలా చూసి ఇది కిన్లే వాటర్ బాటిల్ అని నేను నమ్మాను, చూశాను కదా. చూడకుండా కళ్ళు మూసుకున్నాను అనుకోండి, ఏదో ఒక వాటర్ బాటిల్ మీద తీసుకొచ్చి చేతిలో పెట్టారు. చేతిలో పెడితే ఇది కిన్లే వాటర్ బాటిల్ అని తాగాను అనుకోండి. నా మాటలు కాస్త అర్థం చేసుకున్నామా? నేను ముగించేస్తాను చక్కగా. ఏ రోజు 12 గంటలకు భోజనం చేశారు లేదో తెలియదు, కానీ మీరు 12:15 చక్కగా భోజనం చేయద్దు. కానీ టైం ఏం అవ్వలేదు. జస్ట్ గుర్తుపెట్టుకోండి, 12:15 అలాగా చక్కగా లోపలికి వెళ్ళిపోతుంది. నేను ముగించేస్తాను. నా మాట, చిన్న మాట మాత్రం దృష్టిలో పెట్టుకోండి. అలా బ్రతకండి చాలు నాకు, అందుకంటే ఏం లేదు. అంతే తప్ప వచ్చాం, కూర్చున్నాం, వెళ్ళాం ఏముండదు. ఇది కడుపులో వేసుకుని వెళ్తే, హృదయంలో ఆ మాట ప్రకారంగా మీరు చింతిస్తే, ఎలా యేసు ప్రభు వారిని నమ్మాలి, ఎలా నమ్మితే మనకి ధన్యత్వం వస్తుంది అన్న విషయం మీకు చెప్తున్నాను. నమ్మకాలు గోల్డెన్ నమ్మకాలు ఉన్నాయి. ఒకరు చెట్టును నమ్ముతారు, ఒకరు పొట్టును నమ్ముతారు, ఒకరు అమ్మని నమ్ముతారు, ఒకరు నాన్న నమ్ముతారు, ఒకరేమో వంశవృక్షాన్ని నమ్ముతారు, ఒకరేమో డబ్బుని నమ్ముతారు, ఒకడు బంగారాన్ని నమ్ముకుంటాడు. ఎవడ నమ్మకాల వాడికి ఉన్నాడు. ఆ నమ్మకాల వాడిని బ్రతికించలేవు.
నమ్మేదేదో ఒకటి బ్రతికిస్తుంది. ఆ నమ్మకాన్ని గుండెలో పెట్టుకోండి. దీన్ని నమ్ముకుంటూ పోండి, అంతే. మీకు ఏది కావాలో అన్ని దేవుడు చేస్తాడు. సరేనా? కాబట్టి ఇప్పుడు తోమ తక్కువ స్థాయిలో ఉన్నాడా, ఎక్కువ స్థాయిలో ఉన్నాడా? తోమ చేసింది తప్ప రైటా? తోమ చేసింది తప్ప రైటా? తోమని తక్కువగా దేవుడు ఏమైనా చేశాడా? ఇంకా ఎదగాలని చెప్పాడా? ఎదగాలన్నదే కదా విషయం. మరి ఎలా ఎదుగుతాడు? ఇప్పుడు నేను చెప్తున్నాను, కిన్లే వాటర్ బాటిల్. ఇది ఏదైనా చూస్తే కిన్లేరో అనుకుని చూస్తాను. పైన ఏమో బాటిల్ మూత పెట్టేసి ఉందా, ఇదేమైనా డూప్లికేటా ఏంటని చూసుకుని తాగా, తృప్తిగా ఉన్న మనసు. అలా కాకుండా కళ్ళు మూసుకోండి, వాటర్ బాటిల్ తెచ్చానన్నారు అనుకోండి, ఇలా తెచ్చి మురుగునీళ్ళు ఇస్తే నాకు చేతిలో పెడితే అప్పుడు ఏదో నీళ్ళు ఇచ్చేస్తారు. నేను ఏదో కిన్లే వాటర్ అనుకున్నాను, కిన్లే కాదు, అది తాగేశాను. అప్పుడు నాకు ఏమొస్తుంది? కలరా, టైఫాయిడ్ ఇలాంటి బ్యాక్టీరియా లోపలికి వెళ్తుంది. కాబట్టి నాకు జ్వరం వస్తుంది, బ్లడ్లో ఇన్ఫెక్షన్ వస్తుంది. అప్పుడు నేను మరి ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలంటే నేను వాటర్ బాటిల్ ఏదో చూసుకోవాలి కదా, వద్దా? చూసుకోవాలి. మరి చూస్తే తప్పు అంటాడేంటి దేవుడు? వచ్చిన వ్యక్తి యేసుప్రభు కాదు, వచ్చిన వ్యక్తి యేసుప్రభు పేరట దురాత్మలో సాతాను వస్తాడేమో అని చెక్ చేసుకోవడం తప్పు కాదా? ఏమ్మా, తప్పు కాదు? ఇప్పుడు చెక్ చేసుకున్నాడమ్మా. ఆయన యేసుప్రభు అంటే ఆయనకు మేకలు కొట్టారు కాబట్టి చూసుకున్నాడు. చూసుకుని అమ్మో ఈయన ప్రభువా అని నమ్మాడు, లోపడ్డాడు. ఇందులో తప్పేముంది? అప్పుడు మరి యేసుప్రభు అన్నాడు, చూసి నమ్మిన వాడి కంటే చూడక నమ్మిన వాడు గొప్పడయ్యా అన్నాడు. అప్పుడు మరి గొప్పవాడు అన్నప్పుడు మరి చూసి నమ్మిన తప్పే కదా? అవిశ్వాసం అన్నాడు. విశ్వాసం ఏది విశ్వసిస్తున్నాడు? ఏది అవిశ్వాసం, ఏది విశ్వాసం? అక్కడ ఆ కాంటెక్స్ట్ లో యేసుప్రభును చూడడం, యేసుప్రభును చూడకుండా నమ్మడం అనేది విశ్వాసం, అవిశ్వాసం అనే పదాలతో ముడిపడి ఉంది. సరే, ఈ వాటర్ బాటిల్ అనుకోండి, చూశాను, నమ్మాను, తాగాను, నేను కాపాడుకున్నాను. చూడలేదు, నేను నమ్మాను, నువ్వు చెప్పిన మాట నమ్మాను, నమ్మి తాగాను, జ్వరం వచ్చి హాస్పిటల్లో ఉన్నాను కదా. మంచి నీళ్ళేనండి, నూతిలో తెచ్చామండి, కానీ ఇందులో 100 బ్యాక్టీరియాలు తెచ్చిచ్చామనుకున్నాను. నీకు కూడా తెలియదులే, నూతిలో నీళ్ళలో బ్యాక్టీరియా ఉంటుందని. నువ్వే తాగేస్తూ ఉంటావు. కప్పలు అందులో చక్కగా తిరుగుతుంటుంటే నువ్వు కప్పలా తాగేస్తావు. నూతిలో నీళ్ళు తాగే వాళ్ళందరికీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు తాకండి. సరే, ఇప్పుడు విషయం చెప్పండి నాకు. ఇందులోనే ఉంది విషయం అంతా. ఇప్పుడు తోమ మంచోడా చెడ్డోడా కావాలి? మంచోడైతే నువ్వు చూడకుండా నమ్మాలి అని చెప్పండి. చెడ్డోడైతే ఖచ్చితంగా తిడతాడు, నువ్వు చేసేది ఏం తప్పు. అసలు రాడు యేసుప్రభు అక్కడికి. యేసుప్రభు వచ్చి రావాల్సిన పనేమి లేదు. చాలామంది ఉన్నారు ఊర్లో, ఎవరో దగ్గరికి వెళ్ళొచ్చు, అందరూ పాపాత్ములే. అందులో పాపాత్ముడి దగ్గరికి రావడం పనేమీ లేదు. సరే, ఏంటంటే అక్కడ విషయం చూసి నమ్మడం అంటే ఏంటంటే వాళ్ళందరూ యూదులు. యూదులకు ఉన్నది ఏంటంటే చూస్తేగా నమ్మరు. ఎవరైనా ఊర్లోకి వచ్చారనుకోండి, నేను దేవుడు నేను పంపించాడు పరలోకం నుంచి అంటే నమ్మరాలు. మాకు ఎదుటి చేయి, సూచిక్రియ చేయి అంటారు. సూచిక్రియ చేసిన తర్వాత కానీ నమ్మరాలన్నమాట వాళ్ళు. అప్పుడు ఏం చేయాలి? దీన్ని పౌరంగా మార్చాలి. పౌరంగా మారిస్తే ఓకే, నీ దగ్గర ఇది ఉంది అని నమ్ముతారు. ఈ యూదుల గుణం అనమాట. పాత నిబంధనలో ఉండేటువంటి గుణం ఏంటంటే ఏదన్నా చూస్తే కానీ నమ్మరు. ఏదైనా చూస్తే కానీ, సూచక క్రియ చూస్తే కానీ నమ్మలేని ఎవరు అంటే యూదులు, అంటే చిన్నోడు. ఇప్పుడు చిన్నోడు వాళ్ళ లక్షణం ఏంటి? చూస్తే కానీ నమ్మడం. చూడు, మీరందరూ పెద్దోళ్ళండి, మీ అందరికీ ఒక పాఠం చెప్తున్నాను. మీరందరూ వెళ్ళి యాపిల్ తీసుకురండి అన్నాను. అప్పుడు ఏం తీసుకొస్తారు? మీరు వెళ్ళి యాపిల్ తీసుకొస్తారు. ఇందులోని సీతాఫలం తీసుకొస్తారా? అదే ఆ కుర్రోడికి చెప్పాను అనుకోండి, తీసుకెళ్ళి APPLE యాపిల్ తీసుకురానుకోండి, ఏం చేస్తాడు? అటు చేతిలో ఉన్న ముక్కులో చీపుడు ఎత్తాడు. మనకి యాపిల్ అనేది వాడికి ఇంకా తెలియదు. అందుకని ఇప్పుడు వాడికి బోధించాలంటే ఏం చూపించాలి? నేను ఇది యాపిల్ అని చూపించాలి.
చూపిస్తే ఇదే యాపిల్ అని తెలుస్తుంది వాడికి. రేపొద్దున పెద్దోడు అయిన తర్వాత యాపిల్ అంటే యాపిల్ పట్టుకొస్తాడు కదా. ఇప్పుడు తోమ యూదుడుగా ఉన్నాడు, ఇంకా పరిశుద్ధాత్మను ఇంకా పొందుకోలేదు. వారికి ఇంకా యేసు ప్రభువు యొక్క విశ్వాస భాగంలో ఇంకా నడిపించబడలేదు వాళ్ళు. ఇప్పుడు ఆయన చేస్తున్నది కరెక్టేనా కాదా? యూదుడైతే, చిన్నపిల్లవాడైతే యాపిల్ చూపించాలా వాడికి? చూపించే కదా చెప్పాలి. ఏమన్నా మాట్లాడుతున్నా? ఇప్పుడు తోమ చూస్తేనే కానీ నమ్మనన్నాడు. అతను నీత, యథార్థవంతుడా, చెడ్డోడా? నీతివంతుడేనా? చూస్తే కానీ నమ్మడం. ఏమో ఏది ఇచ్చేస్తే ఏంటి, ఏది ఇచ్చేస్తే ఏంటి? యూదుడి లక్షణం అది. చిన్నపిల్లవాడి లక్షణం ఏంటంటే అది నిజమా కాదా అని చూస్తే తప్ప నమ్మడం. అతను చేసింది రైటే కదా? రైటే. మరి చూస్తే కానీ నమ్మవు కదా తోమ. ఇక నుంచి నువ్వు చూడక నమ్మాలి అన్నాడు. ఇప్పుడు చూడక నమ్మాలంటే ముందు చూపించిన దాన్ని నమ్మించాడా, లేకపోతే ముందే చూపించిన దాన్ని నమ్మించకుండా చూడలేదని నమ్మమన్నాడా? ఇప్పుడు చూపించాడా? అది పాత ధర్మశాస్త్రం. చూపించాడు, ఇదిగో నా గాయాలు నమ్మను. ఇప్పుడు మీరు పరలోకం చేరుకోవాలంటే మాత్రం చూడకుండా నమ్మాలి అన్నాడు. ఇప్పుడు చూడకుండా నమ్మమన్నది ఏది? చూడకుండా నమ్మమన్నది ఏది? ఆ కాంటెక్స్ట్ లో చెప్పండి, చదవండి చదవండి. చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులు చెప్పారు. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను చేశారా? సూచక్రియలు చేశాడా యేసు ప్రభు? ఎందుకు చేశారు? నమ్మించటానికి. వాళ్ళు నమ్మాలంటే ఇప్పుడు యూదుడు కాబట్టి, యూదుడిలోనే ఉన్నాడు కాబట్టి ఇప్పుడు వాడికి ఏం కావాలి? సూచక క్రియ కావాలి. ఇప్పుడు మీరు ఎవరు? యూదులా, క్రైస్తవులా? మీరు. ఇప్పుడు చాలా మంది వస్తారు, ప్రార్థన చేయండి పాస్టర్ గారు అంటారు. ఏమని ప్రార్థన చేయమంటారు? ఇల్లు కట్టుకున్నామంటే త్వరగా అయిపోవాలని ప్రార్థన చేయండి అంటారు. ఇప్పుడు నీకు ప్రార్థన చేశాను, ప్రార్థన చేయగానే నువ్వు నమ్మావు, ప్రార్థన నమ్మావు, ఇల్లు అయిపోతుంది, పునాది అయిపోయింది నమ్మావు, గోడ అయిపోయింది నమ్మావు, స్లాబ్ అయిపోయింది నమ్మావు, గృహప్రవేశం జరిగింది, దేవుని మహాకృపను బట్టి దేవుడు నా అందున్నాడని నమ్మావు. నమ్మవా? ఇది పాదం. ఇదే జరుగుతుంది అంతానే. ఇప్పుడు అంతా ఇదేనా? ఇది నేను చేశాను కాబట్టి అది దేవుడు చేశాడు దేవుని మహాకృపను బట్టి. ఇప్పుడు మీరే కాదు, అన్య కుటుంబాల్లోకి వెళ్తే ఇదిగో నేను 1 ఎకరం పట్టే నాకేం చేస్తాను? నా తల ఇస్తాను. నాకు లాభం వస్తే ఈ వ్యాపారంలో నీకు నేను ఏం చేస్తాను? మొక్కుబడి చెల్లించుకుంటాను. ఇవి సేమ్ అదేనా? ఏమైనా మారిందా క్రైస్తవుడికి బయటికి? బయట వేరే చోటుకి వెళ్ళిన వాడికైనా, ఇంకొకటి చేసేవాడైనా, ఇంకొకటి చేసేవాడైనా, ఇంకోటి చేసేవాడైనా, వాడికి నీకు ధర్మం ఏమన్నా మారిందా? సేమ్ అదేనా? ఇక్కడ జరిగింది ఇచ్చాడు, జరిగింది నమ్మాడు, చూశాడు నమ్మాడు. ఎలా చూశాడు? ఇల్లు కట్టుకుంటే ఇల్లు పూర్తయిపోతే మొత్తం గుడి చేయించుకుంటాను అన్నాడు. ఇప్పుడు ఇల్లు అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి? దేవునికి ఇల్లు పూర్తయిపోతే ఇల్లు పూర్తయిపోతే దేవుని మందిరంలో గుమ్మం పెట్టిందాను అన్నాడు. అప్పుడు ఏం చేయాడు? ఇల్లు పూర్తయిపోయింది, గుమ్మం పెట్టించాడు చక్కగా. నా కూతురు పెళ్ళి అయిపోతే, ఆటంకాలు ఏమీ లేకుండా అయిపోతే, నా కూతురు పెళ్లి జరిగిపోయింది కాబట్టి నేనేం చేస్తాను అనుకున్నాడు? నీకు 1116 ఇస్తానని ఒప్పుకున్నాడు. కూతురు పెళ్లి ఘనంగా జరిగిపోయింది, దేవుడు ఉన్నాడు బాబు అనుకుని 1116 ఇచ్చాడు. ఎవరు అంటున్నాడు? ఇతను యూదుడు లేక అన్యుడు, అంతేనా? సేమ్ ఇదే పద్ధతి ఉందేమో చూడండి చర్చిలో. అంటే ఇంకా ఏ స్థాయిలో ఉన్నాం మనం? చూసి నమ్మే స్థాయిలోనే ఉన్నాం. చూసి నమ్మే స్థాయిలో ఉన్నాం. ఇప్పుడు పౌలు గారు కాస్త పెద్దోడయ్యాడు, యూదుడి నుంచి పెద్దోడై సముద్ర మార్గంలోకి వెళ్తున్నాడు. సముద్ర మార్గంలో సముద్రం అంతా పొంగిపోతుంది, తుఫాను వచ్చేస్తుంది. ఇందులోకి ఏమో నీళ్ళు వచ్చేసాయి. కాసేపట్లో అనుకున్నాడు చచ్చిపోతుంది, ఈరోజు ఇంకా అయిపోయింది పని అనుకున్నాడు. అదేంటి ప్రభువా, నీ సువార్తకి వెళ్తున్నాను, నీ పరిచర్యకి వెళ్తున్నాను, వాడ మునిగిపోయేలా ఉంది, ఏంటి కర్మ, ఏంటి పరిస్థితి? చాలాసార్లు దిగంబరులుగా ఉన్నాను, కన్నీటితో ఉన్నాను, రాళ్ళ చేత కొట్టువేయబడ్డాను, నా ఉన్నదాన్ని పొలాన్ని అన్నింటినీ
వదులుకున్నాను, సమస్తాన్ని నష్టంగా అనుకున్నాను, అయినా నేను దేనికోసం ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు పౌలు గారు పెరిగిన విధానానికి, ఇక్కడ అపోస్తలుడుగా చెప్తున్నటువంటి విధానానికి ఏంటి మార్పు? ఒకప్పుడు ఏది ఆశించి వారు చేశారు, ఇప్పుడు ఏమి ఆశించకుండా వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? ఇక్కడ ఏమైనా ఆశిస్తున్నారా? ఏదన్నా మార్పు వచ్చిందా? మీకు ఏమైనా అర్థమవుతుందా? నా మాటలు అర్థమవుతున్నాయమ్మా? ఏంటి ఈ విషయం చెప్పండి, మీకు అర్థమైతే. తోమాని చూసి నమ్మినవాడు కంటే చూడక నమ్మినవాడు గొప్పడు అన్నాడు. అంటే ఇప్పుడు ఏంటి? నా మాటల్లో దొర్లించి చెప్పండి ఆ మాట. ఇప్పుడు నేను చెప్పిన మాటల్లోకి దొర్లించి ఆ భావంతో ఒక మాట చెప్పండి. చూసి నమ్మినవాడు, చూడక నమ్మినవాడు అనే మాట. చూసి నమ్మేవాడు ఎవడు? యూదుడు, అన్యుడు, ఇంకెవడైనా కావచ్చు ఈ భూమి మీద ఏదైనా ఉన్నాడు. అలాగే వెళ్ళేసరికి కొంతమంది మనుషులు కూడా నమ్ముతారు. ఎలాగో తెలుసా? ఒకడు నా ఫ్రెండ్ ఉండేవాడు. వాడు ఒకసారి వెళ్తూ వెళ్తూ ఒరే 300 తక్కువ వచ్చి కొంచెం ఎవరా. ఆడు ఏం చేసేవాడంటే చెట్లు వ్యాపారం చేసేవాడు. చదువుకునేవాడు. ఈ ఎర్రచందనం మొక్కలు అలాంటివి అమ్ముతూ ఉంటారు కొన్ని. ఆ చదువుకుంటూనే వాడు చిన్న వ్యాపారం చేసేవాడు. ఆ మొక్కలు, ఎర్రచందనం మొక్కలు లేకపోతే ఇంకో మొక్కలు అమ్ముతూ ఉంటుంటే పట్టుకెళ్ళినవాడు రైతు. అందులో పాతుకున్న తర్వాత నెమ్మదిగా డబ్బులు ఇచ్చేవాడు. ఇలా డబ్బులు ఇస్తుంటే ఒక రోజు వెళ్ళడానికి ఎందుకో డబ్బులు లేకపోతే 300 నన్ను అడిగాడు. అడిగితే 300 వాడికి ఇచ్చాను. 300 పెట్టుకెళ్ళి సాయంత్రం నేను రాగానే నన్ను ఇంక మామూలుగా పొగట్లేదు. ఏంట్రా ఎందుకు ఇంతకలా పొగుడుతున్నాడు అంటే, వాడి పేరు చక్రి, MBA చదివాడు. వాడికి సీత, నాకు ఊరు కూడా చెప్తున్నాను, ఏదో నేను సొంతంగా చెప్తున్నాను. వాడు వచ్చి నన్ను పొగుడేస్తున్నాడు. అన్నా నీ చెయ్యన్నా అన్నాడు. ఏంట్రా బాబు చెయ్య అంటే, నీ చెయ్యన్నా. బాబు నీ చెయ్యి చాలా గొప్ప చెయ్యన్నయ్యా. నన్ను ఏంట్రా ఇంతకేంటంటే, గొప్ప చెయ్యి ఎందుకు రాన్నాడు అనుకున్నాడు. ఈ 300 పట్టుకుని వెళ్ళాడా, అక్కడ ఎప్పటి నుంచో ఇవ్వట్లేదంట మొండు బాకాయలు. వీళ్ళు ఎవరైతే తీసుకెళ్లారో మొక్కలు వాళ్ళు ఇవ్వట్లేదంట. ఎన్నిసార్లు అడిగినా గొడవ పెడతారు కానీ డబ్బులు ఇవ్వట్లేదంట. నేను ఇలా 300 ఇచ్చానంట. ఇద్దరు నాకు రావనుకుని వదిలేసిన డబ్బులు వచ్చేసాయంటాడు. అంతా దేని మహత్యం అంటున్నాడు? నా చేయి మహత్యం అంటాడు. అప్పుడు ఆడేం చేసేవాడు తెలుసా? డబ్బులు ఉన్నా సరే 10 రూపాయలు అన్నాయి, 50 అన్నాయి. నువ్వు 50 అన్నయ్యా, నేను వచ్చిన తర్వాత నీకు 1000 రూపాయలు ఇస్తానని కూడా ఏంట్రా చెయ్యంటే వాడు అలా నమ్మాడు, నన్ను నమ్మాడు. ప్రతి దాంట్లోనే నేను పెట్టివాడాడు. ముందు ఏదున్నా సరే ముందు నన్ను తీసుకెళ్ళేవాడు. మరి అదేంటి? అదొకటి. పోనీ ఆడు అలా నమ్మాడు అనుకోవచ్చు. మా కాలేజీలో ప్రిన్సిపల్ మేడం ఉంది. ప్రిన్సిపల్ మేడం గారికి అది ప్రిన్సిపల్గా ప్రమోషన్ రావాలంటే ముందు ఒక ఫైల్ మూవ్ అవ్వాలన్నమాట. దాన్ని DPC ఏదో ఫైల్ అంటారు. ఆ ఫైల్ మూవ్ అవ్వాలంటే ఆవిడకి 2 నెలలే ఉంది సర్వీస్. ప్రిన్సిపల్ అయితే 2 నెలల్లోనే అవ్వాలి. 2 నెలలకి ఎవరు ప్రిన్సిపల్ని చేయరు. అప్పుడు ఏం చేశారు? ఆవిడ ఫైల్ మూవ్ చేసుకోండి, అవ్వదండి, పెట్టండి అన్నారండి. ఆవిడ ఎన్నో ప్రయత్నాలు చేశారు, అవ్వలేదంట. ఒకరోజు ఇంక ఈవిడ మానేసి ఇంకా అలాగ అవ్వదని నన్ను ఏమన్నారంటే, ఫైల్ పట్టుకెళ్ళి రాజమండ్రిలో ఒక ఆఫీస్ ఉంటుంది, రీజనల్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఇది చేయించు బాబు అని వచ్చింది. సరే నేను ఆడితో పాడితో వెళ్ళి పట్టుకెళ్ళి ఆ ఫైల్ చేయించాను. ఆ ఫైల్ చేయిస్తే ప్రిన్సిపల్ అయిపోయారు. ఆవిడ ప్రిన్సిపల్ అయిపోయారు. చిన్న బాబు చేయి అంత మంచిది అవదనుకున్నటువంటి ప్రిన్సిపల్ నాకు వచ్చేసింది. ఎంత రోజు వచ్చింది? 4-5 రోజులు ప్రిన్సిపల్ అయిపోయారు. ఆవిడ 4-5 రోజుల్లో ఈ ఫైల్ వెళ్ళిపోయింది, కమిషనరేట్కి వెళ్ళిపోయింది, అక్కడ శాంక్షన్ చేస్తారు, ప్రిన్సిపల్గా జీతం వచ్చేసి అంత టక్ జరిగిపోతే ఆవిడ నన్ను మర్చిపోలేదు. ఏమా చాలా ఇంకా నా చెయ్యి ఏం కావాలన్నా నా చెయ్యి ఉండేది అనమాట. అందులో చివరికి అలాగే అయిపోయింది. ఒక రోజు రిటైర్ అయిపోయారు. ఆవిడ ఇంటికి వెళ్ళిపోయారు. 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలు అయిపోయింది. ఆవిడకి నాకు సంబంధం లేదు. వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ నాకు ఫోన్ చేశారు. సడన్గా ఫోన్ చేసి, చిన్న బాబు అర్జెంటుగా మా ఇంటికి రావాలి. ఏంట్రా ఇంటికి రావాలంటే ఏంటంటే కుక్కకు బాగాలేదంట. వాళ్ళ ఇంట్లో ఉన్న కుక్కకు బాగాలేదంట. కుక్క అంటే మనం వీధి కుక్క కాదు, అది ఎంతో ఖరీదైన పెంచుకుంటూ ఉంటారు కుక్కలు. ల్యాబొరేటరీ కానీ ఇలాంటివి కొన్ని ఉంటాయి. కుక్కలే లక్షల్లో ఉంటాయి. అలాంటి కుక్క చాలా ప్రేమగా కొడుకులా కూతురులా పెంచుకున్న కుక్కలు అనమాట. అయితే దానికి బాగాలేదంట. బాగోపోతే నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే నేను ఎక్కడెక్కడో ప్రేయర్లోనే ఎక్కడ ఉన్నాను. మొత్తానికి మేడం ఏదైనా ప్రేయర్లో ఉన్నాను. వచ్చేటప్పుడు రావడానికి ప్రయత్నం చేస్తాను మేడం, నువ్వే తీసుకెళ్ళాలి, నువ్వే ఉండాలనుకున్నాను. సరే అనుకున్నాను. ఆ రోజు నాకు వెళ్ళడం కుదరలేదు.
కుదరకపోతే అయ్యో అనవసరంగా నేను మాట ఇచ్చాను అని చెప్పేసి ఆ రోజు లేట్ అయిపోయింది. పొద్దుటే చేశాను ఫోన్. పొద్దుటే చేస్తే ఫోన్ ఎత్తారు, ఏడుస్తున్నారు. ఏమంటే ఏంటి మేడం ఏమైందంటే ఇలా కుక్క చచ్చిపోయిందండి. కుక్క చచ్చిపోయిందంటే అయ్యో బాబు కుక్క చచ్చిపోయింది అనేసరికి నాకు కూడా పాపం వాళ్ళు ఎంతో ప్రేమిస్తారు ఆ కుక్కని. నేను ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు నా మీదకి వచ్చేస్తూ ఉంటుంది, సరదాగా ఆడుకుంటూ ఉంటుంది, అంత మంచి కుక్క. అయితే వాళ్ళు ఏడుస్తున్నారు. అప్పుడు అంటున్నారు అనమాట ఆవిడ, నిన్న నాకు రావడానికి కుదరలేదు మేడం, ఏమనుకోకండి అన్నాను. నీకు రావడం కుదరలేదంటే ఈ కుక్క బ్రతకదని నాకు నిన్నే అర్థమైపోయిందంట. నువ్వు వచ్చుంటే కుక్క బ్రతుకును, నువ్వు రావడానికి నీకు వీలు పడలేదంటే కుక్క ఇంక బతకదని అర్థం. నువ్వు వచ్చుంటే కుక్క బతుకుని అంటుంది. ఇప్పుడు ఏంటి అర్థం? చేతులు ఏమన్నారా చెప్పండి అమ్మా, ఉందంటారా? ఆవిడ నమ్ముతుందా నన్ను? మామూలు నమ్మట్లేదు. పోనీ వాళ్ళు నమ్ముతున్న రోజులేండి. సరిగ్గా బైబిల్ ప్లేస్ దగ్గర ఒక జ్యూస్ సెంటర్ ఉంటుంది, బైబిల్ ప్లేస్ రాజమండ్రి. ఇప్పుడు రాజు అనే కుర్రోడు దాన్ని మెయింటైన్ చేసాడు. వాడు నేను వెళ్తూ కాలేజీకి వెళ్తూ జ్యూస్ తాగాడు. వెళ్తూ జ్యూస్ చేసినప్పుడు ఒక 2 రోజులు వెళ్ళలేదు, నాకు 2 రోజులు 3 రోజులు వెళ్ళలేదు. వెళ్ళిన తర్వాత అతను అంటున్నాడు, మీరు రాక అసలు బోని బాగాలేదండి, అసలు మిగతా కూడా ఆవిడ వచ్చేవాడు దరిద్రులు, వాళ్ళ వల్ల అసలు ఏమి వ్యాపారం జరగలేదు 2-3 రోజుల నుంచి. ఈ రోజు మీరు వచ్చారు, ఎంత సంతోషం నాకని జ్యూస్ చేయించాడు. ఈ అలాగంటాడు కదండి. మళ్ళీ తర్వాత రోజు నేను చెప్పానన్నయ్య నిన్న మీరు వచ్చారు, అదిరిపోయింది వ్యాపారం అన్నది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఈ ఒకడంటే అనుకోవచ్చు, ఇంతమంది ఇలాగంటున్నారు ఏంట్రా అంటే నా చెయ్యి నేను చూసుకుంటూ ఉంటాను. ఒక్కొక్కసారి ఏది ఒక చెయ్యి ఒక మొక్క అలా నాటితే ఉంటుంది. చాలా మంది అన్నారు ఈ మాట. ఒకళ్ళిద్దరు అన్నారు కాదు, చాలా మంది అన్నారు. ఇప్పుడు చేతిని ఇప్పుడు ఏం చేయాలి? నేను ఇప్పుడు నన్ను నమ్మేవాళ్ళు ఉన్నారా? నా చేతిని నమ్మేవాళ్ళు ఉన్నారా? అంతే. అందుకని చాలామంది నా కూతురు ఎదురొస్తే మంచి జరుగుతుందంట. కూతుర్ని ఏదన్నా మంచి కార్యక్రమానికి ఏదో గొప్ప కార్యక్రమానికి వెళ్ళినప్పుడు కూతుర్ని ఎదురు రమ్మంటాం. ఆవిడ ఎదురు వస్తే నాకు చెప్పానా నా కూతురు ఎదురొస్తే మంచి జరుగుద్దని అని నమ్మేవాళ్ళు ఉన్నారు లేదా? మీరు మాత్రం అలాంటి వాళ్ళు ఏదన్నా ఒక మంచి పని చేసిన ప్రార్థన చేయించుకుంటే మంచి జరుగుతుందని మీరే నమ్ముతున్నారు కదా. కాబట్టి ఇవన్నీ ఏంటట, యూదులు మనిషిని నమ్మే వాళ్ళు ఉన్నారు, పిల్లలను నమ్మే వాళ్ళు ఉన్నారు, వాస్తులు నమ్మే వాళ్ళు ఉన్నారు, అక్కడ ఏదో జరుగుతుంటే మంచి జరిగే వాళ్ళు ఉన్నారు. ఒక మనిషిని నమ్ముతాడు, మనిషి ఉన్న స్థలాన్ని నమ్ముతాడు. స్థలం చాలా మంచిదిరా, అదైతే ఈదు పోటు వచ్చేస్తుందంట అక్కడ. ఇది నేను అందుకే ఊర్లో ఏదన్నా ఈదు పోట్లు ఏమైనా ఉంటే నాకు అమ్మేయండి ఫ్రీగా. ఏమా అందులో నేను బ్రతికి చూపిస్తాను, ఎలా ఉంటుందని చూపిస్తాను. సరే, కాబట్టి ఇప్పుడు ఏంటి, ఇలా నమ్ము వాళ్ళు ఉన్నారు. అప్పుడు లేరా? ఉన్నా. అప్పుడు వీళ్ళందరూ ఎవరు మరి? అలాంటి స్థితి నుంచి తోమాని దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే చూడక నమ్మాలి అంటున్నాడు. అంటే ఏంటి చూడక నమ్మాలంటే? ఏమి నమ్మమంటున్నాడు, ఏమి నమ్మొద్దు అంటున్నాడు? ఒక యూదుడు, ఒక అన్యుడు, ఒక మనిషిని నమ్మేవాడు, నమ్మకాలను నమ్మేవాడు, లేకపోతే లోక సంబంధమైన మర్యాదను నమ్మేవాడు, ముహూర్తాలను నమ్మేవాడు, వాస్తును నమ్మేవాడు, ఇలా జరిగితే మంచిది అనుకున్నవాడు, చీకటి నలుపు తెలుపు ఎరుపు అని నమ్మేవాడు, ఉంగరాలను నమ్మేవాడు, రాయిలను నమ్మేవాడు, ఇవన్నీ ఉన్నారు. కోళ్ళకు ఇవన్నీ నమ్మే వాళ్ళందరికీ చెప్తున్నాడు అనమాట. చూసి నమ్మేవాడి కంటే చూడక నమ్మినవాడు ధన్యుడు. ఎవడు పుడీడు? వాడే కావాలండి. వాడెవడు? మీరు ఇక్కడికి వచ్చినంత మాత్రాన మీరు క్రైస్తవులు అయిపోరు. మీరు ఇక్కడికి వచ్చినంత మాత్రాన చూడక నమ్మలేరు ఎవరు. ఇక్కడికి వచ్చి కూడా మీరు చేస్తుంది అదే. అప్పుడు అన్యుడు నువ్వు ఒకటే కదా. పేరుకి చర్చిలోకి వస్తున్నావు, పేరుకి యేసయ్య అంటున్నావు. యేసయ్య అనే పదం తప్ప అన్నీ అదే కదా. నువ్వు అక్కడ ఏదో పేరు పెట్టి పిలువబడతారు, ఇక్కడికి వచ్చాక నువ్వు యేసయ్య అని పిలుస్తున్నావు. అంతే తేడా. జరుగుతున్నదంతా సేమ్ టు సేమ్, ఏమీ మారట్లేదు. వాళ్ళు మీరు చేస్తుంది ఒకటే. ఇప్పుడు చూడక నమ్మిన వాడు ధన్యుడు అనే మాట ఏంటి? 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదవండి. ఈ దేహములో నివసిస్తున్నంత కాలం ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండియు ఎల్లప్పుడూ ధైర్యము కలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభు యొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున
దేహం ఉన్నందున దేహం విడిచినను ఆయనకు ఇష్టలమై ఉండవలనని మిగుల అపేక్షించుతున్నాను. ఏమర్థమైంది అందులో? దేహం ఏంటి, దేహమయందు ఉండడం ఏంటి, దేహమయందు లేకపోవడం ఏంటి? ఇది గుర్తుపెట్టుకోండి. దేహమయందు ఉన్నాను అంటే చచ్చిపోకుండా ఉన్నాను, ఈ ఆత్మ ఈ దేహములో ఉన్నాను, విశ్వసిస్తున్నది ఏదో ఉంది అక్కడ. ప్రభువునందు విశ్వసిస్తున్నాను. ఏంటి ప్రభువునందు విశ్వసించేది? శరీరం నందు విశ్వసించలేనిది ఏది అని మీరు గమనించండి ఒకసారి. సరే, కాబట్టి శరీరానుసారమైనటువంటి విషయాల కోసం ప్రభువుని నమ్ముకుంటే, ఇదిగో నాకు ఇది వస్తే ఇది వస్తుంది, ఇలా వస్తే అలా వస్తుంది, ఇది ఉంటుంది, యేసు ప్రభుని ఎలాగైతే నమ్ముతాను, తెల్లపరంలో ఇలా చేస్తేనంట, ఇదంతా అయిపోయింది. ఇవన్నీ తోమా చేస్తున్నటువంటి విషయాలు అన్నమాట ఇవన్నీ. కాబట్టి ఇప్పుడు ఏమవ్వమంటున్నాడు వాళ్ళని? ఏమవ్వమని, ఏమి చేసి ఏం దీవెనిచ్చాడు, ఏం చేయమన్నాడు ఇంకా వాళ్ళని. చూడండి, గమనించండి. ఏమి ఎందులో ఉన్నారు, ఎందులో ఇచ్చాడు, ఎందులో చేయమన్నాడు, అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. చెప్పండి, ఇప్పుడు ఏం చేశాడు? ఇలా ఉన్నాడు, దేని పెడితే దాన్ని నమ్మిలా ఉన్నాడు. నమ్మితే చూస్తే కానీ నమ్మడు, ఇంకా చూస్తే కానీ నమ్మడు అన్నది విషయం ఇక్కడ. ఏం చూశాడు, ఏమి నమ్మాడు, ఏమి చూడకుండా నమ్మమన్నాడు, అది చెప్పాలి ఈసారి. మీరు ఇప్పుడు దాకా చెప్పిన దాంట్లోంచి విషయం చెప్పండి, నేను ముగించేస్తున్నాను. అయిపోయి మీరు తేల్చుకుంటూనే ఉంది. ఇంకా చెప్పండి, చూసి నమ్మాలా నమ్మకూడదా? నమ్మకూడదా నమ్మాలా? నమ్మకూడదా నమ్మాలా? నమ్మాలి. ఇక్కడ ఒక పాయింట్ గుర్తొచ్చింది, అరగంట పైకి అయిపోయింది. బైబిల్లో ఉన్నదో లేదో చూసుకోవడం అంటే అందరూ ఉన్నదని చూస్తున్నారు. అందరూ బైబిల్లో చూసే చెప్తున్నారు కథలు. ఏంటి, ఏం చూడాలి, ఏమి నమ్మాలి, చూడకుండా ఏది నమ్మాలి? చూడకుండా నమ్మేది ఏదో ఎందులో ఉంది. ఇందులో ఊరికే ఎందుకు నమ్ముతాడండి మనిషి? ఊరికే ఎందుకు నమ్ముతాడండి మనిషి? ఇప్పుడు సుభాత్రాజు గారు నాకు అర్జెంటుగా ఇల్లు కట్టుకోవాలి, 2 లక్షలు కావాలని అడిగానండి. అమ్మ ఈయనకి ఇస్తే గ్యారంటీగా ఇవ్వడం అనుకున్నాను ఫాస్ట్గా. పైగా నేను మా అమ్మని తెలిసి అడగలేను కాబట్టి ఇప్పుడు ఈ మొహమాటం వచ్చి లేదంటే సరిపోద్ది అనుకుని ఏమంటాడు ఇప్పుడు? అమ్మా నేను అప్పుడు అన్నాను అనమాట, లేదయ్యా నేను వాడి మీద సంతకం పెడతాను, నీకు అన్నీ నేను సంతకం పెడతాను, నీ సంతకం ఎందుకు, నువ్వేమో నీ సంతకం నాకు ఏముంది, నాలుగు గీసుకోవడానికి కూడా పనిచేయదు, ఇచ్చి రకం కాదు. ఆయనకి అర్థమైంది, నాకు ఇస్తాడా? నా మాట అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి, మీకు అర్థమైపోతే ముగించేస్తాను. ఇప్పుడు ఆయన ఎవడు, ఎందుకు ఎవడు? నా మీద ఏం లేదు, నమ్మకం అంటే ఇవ్వడానికి గ్యారంటీ ఉందన్నమాట. సరే, సురేష్ గారు అడిగారు, అదే 2 లక్షలు సంతకం పెడతాను, కొంచెం ఇబ్బంది వచ్చింది, 2 లక్షలు ఇవ్వయా సుభాత్రాజని అడిగారు. సంతకం పెడతాను, సంతకం ఆగలేదు, అడిగారు, పట్టుకెళ్ళి నువ్వు ఉన్నప్పుడు అన్నాడు. ఇప్పుడు ఏంటంట, ఏంటి ఇప్పుడు నమ్మకం ఏంటంటే? సురేష్ వెనకాల 10 ఎకరాలు ఉన్నాయి, చిన్నబాబు వెనకాల ఏమీ లేదు, ఆడికి బోల్ డబ్బు, ఆయనకి బోల్ డబ్బులు ఉన్నాయి, రేపు పొద్దున ఇచ్చేస్తాడు, ఈ దగ్గర ఏముంది, ఏమీ లేదు. పైగా ఏమన్నా అనగలమా, పాస్టర్ ఒకటి ఎందుకు వచ్చి కూడా అని లేదని చెప్పేశాడు. ఇప్పుడు అతను చూసి నమ్మింది ఏది, చూడక నమ్మింది ఏదో చెప్పండి. చూసి నమ్మింది ఏది? సురేష్ ఉన్న వెనకాల ఉన్న భూమి. ఇప్పుడు ఇస్తాడో లేదో గ్యారంటీ ఏంటి? ఎకరాలు ఉన్నవాడు అందరూ ఇచ్చేస్తారా? నిజానికి నమ్మాడంటే నమ్మాడు, కానీ డబ్బుని వెనకాలను బట్టి, కానీ ఇస్తాడని గ్యారంటీ ఏంటి? పత్రం కూడా లేదు. నేనేమో పేదోడినైనా కష్టపడి తెచ్చి ఇచ్చేస్తానేమో కదా. సరే, కాబట్టి అలా మనిషి నమ్మడం, సురేష్ నమ్మితే సురేష్ మోసం చేయొచ్చు, లేకపోతే పేదోడు కదా ఇవ్వలేడు కదా అని నన్ను అంటే నేనే ఇవ్వచ్చేమో. కాబట్టి మనిషి నమ్మకం అశాశ్వతమైనది. మనిషి నమ్మకం ఏమాత్రం కూడా కుదరదు. అది ఎప్పుడైనా ఏ వ్యక్తి అయినా మోసం చేస్తారు. బ్యాంకులనే మోసం చేస్తున్నారు ఉన్నవాళ్ళు. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు తోమా దగ్గరికి తీసుకొచ్చిన విషయం ఏంటంటే, చూసి నమ్మన్నాలోనే చూడకుండా నమ్మన్నాడు. చూసి నమ్మేది ఏది, చూడక నమ్మేది ఏది? ఇప్పుడు చెప్పాలి, మీరు ఇక్కడే చెప్పాలి విషయం. చూసి నమ్మేది, చూడక నమ్మేది ఇలా ఉంది బాగా. ఇదేంటి?
తోమ దేన్ని నమ్మాడు? చూసి నమ్మాడు. ఇప్పుడు ఏది నమ్ముతున్నాడు ఆయన? చూడక నమ్ముతున్నాడు. ఈ నమ్మేది ఏదో ఇందులో ఉందా? నమ్మంది ఏదన్నా ఇందులో నమ్మేది ఇందులో ఉందా? లేనిది నమ్మమంటున్నాడా? అది విషయం. ఇక్కడ పట్టుకుంటే మీకు ఆ మాట వస్తుంది. ఇప్పుడు నేను చెప్పాను, తోమ చూశాడు, నమ్మాడు. యేసుప్రభు వచ్చాడు, తోమ చూసి నమ్ముతున్నావు కాబట్టి చూడకుండా నమ్ము అన్నాడు. ఇప్పుడు ఈ నమ్మకం ఈ తోమకి కలగాలంటే, చూడకుండా దీన్ని నమ్మాలంటే ఇది ఏమై ఉండాలి? నమ్మేది ఏమై ఉండాలి? ఈ వ్యక్తిలో ఉన్న విషయం ఇప్పుడు అంతా. ఈ వ్యక్తి అన్యుడా విశ్వాస అనే దాని మీద ఉంది. ఇప్పుడు మొత్తం మన పరలోక సంబంధమైన జీవితం అంటే నువ్వనుకో, ఇక్కడ తోమ కాదు, నువ్వు చూసి నమ్ముతున్నావు. పరలోకం లేదు, పరిపూర్ణత లేదు, ఇంకా చూడకుండా నమ్మాలి. ఎలా? ఏమా యూదుడు క్రైస్తవుడు అవ్వాలన్నారు. క్రైస్తవుడు అయితే ఏంటి? యూదుడు అయితే ఏంటి? అర్థం చేసుకుంటున్నారమ్మా? కొంచెం బుర్రపెట్టి. యూదుడైతే ఎలా నమ్ముతాడు? చూసి నమ్ముతాడంటే ఏంటి? నాకు అలా కాదు. చూసి నమ్ముతాడంటే ఇంకా చూసి నమ్మాడని కాదు. ఏంటి సూచక్రియ అంటే? ఏంటి? ఏదో సూచక. ఓకే, వెరీ గుడ్, మీరు అంత బాగా చెప్తున్నారు, చెప్పిన దాంట్లో నుంచి చెప్తున్నారు. కానీ ఇంకా అందులో ఒక లోతు, ఒక విషయం చెప్పాలి మీరు. చూసి నమ్ముతున్నాడు. ఏం నమ్ముతున్నాడు? చూసింది ఏదో నమ్ముతున్నాడు. ఎలా నమ్ముతున్నాడు? పొందుకుని నమ్ముతున్నాడు. దాన్ని పొందుకుని నమ్ముతున్నాడు. ఇల్లు గురించి ప్రార్థన చేసావు, ఇల్లు వచ్చేసింది, నమ్మావు. పెళ్ళి గురించి ప్రార్థన చేసావు, పెళ్ళి అయిపోయింది, నమ్మావు. ఇక్కడ ఇప్పుడు పెళ్ళి అవ్వలేదనుకో, తోమ అయితే అన్యుడైతే ఏమంటాడు? ఇక్కడ ఎక్కడో ప్రార్థన ఇట్టాడు బాధలు, ఇక్కడ ఇంకో ప్రార్థన ఇట్టాడు, ఇక్కడ ఈ చర్చలో జరగలేదు. అప్పుడు ఇతను ఏం చేస్తాడు? నెక్స్ట్ స్టెప్ పెద్దప్పుడు పొద్దున్నే లేచిపోతాడు. ఇక్కడైతే 7 గంటలకు రాడు, కానీ అక్కడ మాత్రం 6 గంటలకు ఉంటాడు. ఇప్పుడు పెద్దప్పుడు వచ్చాడు, పెద్దప్పుడు అన్నాడు. ఇప్పుడు జరిగింది. ఇప్పుడు ఎక్కడుందని నమ్ముతున్నాడు? పెద్దాపురంలో ఉందని నమ్మాడు. ఇంకొకటి పాతాపురంలో ఉందని నమ్ముతాడు. ఇంకొకటి ఏమో ఎక్కడో ఏకటాపురంలో ఉందని నమ్ముతాడు. వీడికి ఇక్కడ తిరగవరం లేదంట. ఎక్కడేది జరుగుతుందో అలా జరుగుతుంది. ఎందుకని? చూస్తేనే నమ్ముతాడు, చూడకపోతే నమ్మడు. ఇక్కడికి వెళ్ళాడు, అక్కడికి వెళ్ళానండి నేను 2 ఎకరాలు కొనుక్కున్నాను. అక్కడికి వెళ్ళాను నేను, నా కొడుక్కి జ్వరం తగ్గింది. ఇక్కడికి వెళ్ళాను నేను, అక్కడికి వెళ్ళిన తర్వాత దెయ్యం పట్టివాడు దెయ్యం వదిలేదు. ఇలా ఏవో కొన్ని నమ్మకాలు ఉండి పిచ్చోళ్ళ ప్రపంచం అంతా అలాగే తిరుగుతున్నాడు. ఆఖరికి అది గౌరవపట్టమైన మెట్లెక్కారు. ఇప్పుడు అన్నాడు, ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడా? వెళ్ళలేదా? ఇలాంటి వాడి దగ్గరికి వెళ్ళాడు. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. సూచక్రియలు వాటిని వీటిని చూసి నమ్మేవాడి దగ్గరికి వెళ్ళాడు. అసలు నమ్మకం గొడవ లేకుండా తాగిపోయి తిరిగేసి ఇష్టానుసారంగా బ్రతుకుతున్న వాడి దగ్గరికి వెళ్ళలేదు. ఇంతకీ ఇలాంటి వాడి దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు వెళ్ళి ఆ దగ్గరికి వెళ్ళి అంటాడు, బాబు చూసి నమ్ముతున్నావు, ఇంక చూడకుండా నమ్ము, నువ్వు పర్లోకం వెళ్ళిపోదు కానీ అంటున్నాడు. ఇప్పుడు ఇది నమ్ము అన్నాడు. ఇది కనపడదు, వచ్చి చాలు. ఎప్పుడు వస్తుంది ఇది? ఇప్పుడు వీడు దేనికోసం ప్రార్థన చేయాలి? వచ్చి పడిపోయి ఇల్లు గురించా, వచ్చి పడిపోయి బంగారం గురించా, వచ్చి పడిపోయి పదవుల గురించా, వచ్చి పడిపోయి ఎమ్మెల్యే పదవుల గురించా, వచ్చి పడిపోయి ఆరోగ్యాల గురించా? అరే అది ఉంటే నువ్వు పర్లోకం వెళ్ళాలి, ఎక్కడే చచ్చిపోతావు, పాతి పెట్టేస్తారా? నీకు 200 ఎకరాలు ఉన్నా, 200 ఇల్లులు ఉన్నా చచ్చిపోతారో నరకానికి పోతావు. నువ్వు చచ్చిపోయేది కాదురా కావాల్సింది, చచ్చిపోలేని దాన్ని కోరుకో అన్నది. ఇప్పుడైతే కోరుకునేది ఏదో ఒకటి ఉంది. అది దేని నుంచి కోరుకోవాలి? దీని నుంచి కోరుకోవాలా? దీని నుంచి కాకుండా దీన్ని కోరుకోవాలా? విషయం అక్కడ ఉంది. మీకు విషయం, మీకు ఈ మాటలన్నీ అర్థమండి. దేవుడికి స్తోత్రం హల్లెలూయా అంటే దేవుడు నీ దగ్గరికి వచ్చాడు, నీ పక్కనే ఉన్నాడు, నీతో మాట్లాడుతూ ఉన్నాడు, ప్రియమైన బిడ్డ అంటే బిడ్డలో ఊగేస్తూ ఉంటాడు. ఇక్కడ ఇది వినండి, ఇది పట్టుకోండి, ఇది కొనుగోలు పెట్టండి. ఇక్కడ ఈ వ్యక్తి దీన్ని చూసి నమ్మొద్దు అన్నాడు, దీన్ని నమ్మన్నాడు. ఇప్పుడు ఇతను ఇక్కడ ఉందన్న నమ్మకం ఎందులో ఉంది? బైబిల్ అంటే బైబిల్ కాదు ఇది. ఇప్పుడు నేను చెప్తున్నది బైబిల్. ఇక్కడ ఏదో కనబడేది ఉందాం ఇతనికి. పోనీ ఇల్లు అనుకోండి, ఇది ఇల్లు అనుకోండి, సువార్తరాజు గారు ఇల్లు అనుకోండి, సువార్తరాజు గారు అనుకోండి. ఈయన ఇప్పుడు ఇల్లు వచ్చింది కాబట్టి దేవుడిని ఏం చెప్తున్నాడు? ఒకప్పుడు ఇల్లు ఉండేది ఏంటమ్మా మాకు, రూత్ గారు ఆయననే. ఒకప్పుడు ఇల్లు ఉండేదా? వర్షం వస్తుంటే గిన్నెలు పెట్టుకుంటే వాళ్ళు తెలుసా? ఒక వర్షం వస్తుంటే పిల్లల్ని ఒళ్ళో వేసుకుని వర్షం లేని చోట అలా కూర్చుంటే వాళ్ళు తెలుసా? ఈ రోజు ఈ దేవుడు ఈ ఇల్లు ఇచ్చాడంటే
దేవుని మహాకృప అంటున్నారు. అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటున్నాడు యేసు ప్రభు, అమ్మ చూసినమ్మా, ఈసారి చూడకుండా నమ్మమ్మ పరలోకి తీసుకెళ్తాను అంటున్నాడు దేవుడు. ఇప్పుడు సువార్తరాజు గారు ఇప్పుడు ఏం నమ్మాలి? చూస్తున్న ఇంటిని బట్టి గొప్ప అన్నాడు. ఇప్పుడు ఇంటిని బట్టి కాదు గొప్ప అనేది, ఇప్పుడు దేన్ని బట్టి గొప్ప అనమన్నాడు దేవుడు. చూడకుండా ఉన్నదాన్ని ఏదో గొప్పగా ఎంచుకోమన్నాడు. ఇప్పుడు సువార్తరాజు గారు ఏం చేయాలి? సువార్తరాజు గారు ఏం చేయాలి? ఇప్పుడు ఒక్కటికి ఏమి వెలగట్లేదా? సువార్తరాజు గారి ముందున్న గోరేడు ఇప్పుడు చూసి నమ్మిన వాడి కంటే చూడక నమ్మిన వాడు గొప్పడు అన్నాడు. కుర్రోనేమో కాలేమో ఒళ్ళు ఎత్తి కూర్చున్నాడు. ఈ లోపల ఇల్లుని చూసినాలో దేవుడు అన్నాడు. ఇప్పుడు అన్నాడు యేసుప్రభు వచ్చి, ఇల్లుని కాదు ఇల్లు పైన ఉన్నదాన్ని ఏదో దాన్ని నమ్ము, దాన్ని నమ్మితే నువ్వు బ్రతుకుతో ఈ ఇల్లు ఆకలి అన్ని పోతాయి, మన అందరం కూడా చచ్చిపోతాం, నువ్వు చూడకుండా నమ్మేది ఏదో ఉందో అది నమ్మన్నాడు. ఇప్పుడు ఏమి నమ్మాలి? సువార్తరాజు గారికి అయోమయం అయిపోయింది. సువార్తరాజు గారికి అయోమయం అయిపోయింది. ఇప్పుడు ఏం నమ్మాలి? తమ్ముడు ఎవరో మాట్లాడి పర్లేదు, మనం అందరం మాట్లాడుకోవాలి, చక్కగా రక్షింపబడాలి. మీరు ఇంటికి వెళ్ళే లోపల మీ బిడ్డలు బాగుండాలి, మీ కుటుంబాలు బాగుండాలి, మీరు చల్లగా ఉండాలని చెప్తున్నాను. ఈ మాటలు అన్నీ మీకు బాగుంటాయి. ఎప్పుడు బాగుంటాయి? రక్షణని మీరు సంపాదించిన రోజులు మీ అన్నీ చేసుకుంటూ వస్తారు దేవదూతలు. గుర్తుపెట్టుకోండి, మీకేం కావాలో మీ అడుగులకు మడుగులు ఎదుగుతారు దేవదూతలు. మీకేం కావాలో నీ పాదములు సుందర పాదములు అన్నాడు. సువార్త చేయువారి పాదములు సుందరమైనవి, వాటిని సుందరంగా ఏ లోటు లేకుండా చూసే బాధ్యత దేవదూతలకు ఇచ్చాడు దేవుడు. నీకు ఏ లోటు రానివాడు అసలు, నువ్వు దాని గురించి ఆలోచించొద్దు, అదే నీ దగ్గరికి వస్తుందని చెప్పాడు. ఇప్పుడు వస్తుంది తప్పనిసరి. నీకు ఏది అవసరమో, నీ బిడ్డకి ఏం అవసరమో, నీ కుటుంబానికి ఏం అవసరమో అన్నీ ఇస్తాడు దేవుడు. అటు గురించి పక్కనట్టుగా చెప్పు. ఇప్పుడు దేన్ని విశ్వసించమన్నాడు? ఇక్కడ చెప్తలేదు, మీరు చెప్తే అయిపోయినట్టే పాట. అమ్మా పరలోకం అన్నాడు కదా, పరలోకం ఉందన్నాడు. ఇప్పుడు ఎవరో వచ్చి పరలోకం ఉందని నమ్మన్నాడు. ఎలా నమ్ముతావు నువ్వు? నా మాటలు అర్థం చేసుకోండి జాగ్రత్తగా, చాలా బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను అన్నాను, అమ్మా మీ అందరూ కూడా ₹1,00,000 ఒక్కొక్కటి తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వండి, మళ్ళీ ఆదివారం వచ్చరికి ఒక్కొక్కటి 10 లక్షలు ఇస్తాను అన్నాను. ఎలా నమ్ముతావు? తిండు సార్, నేను నా మీద ఎంత నమ్మకం ఉందో చూస్తాను. అందరూ ఒక్కొక్కడు 15 లక్షలు తెచ్చేది ఇలా బెంచ్ గారు కొనుక్కుంటాను నేను వెళ్ళి. మీరు ఎలా నమ్ముతారు అమ్మా? అంత ఈజీగా ఉందండి. 10 లక్షలు అండి, మళ్ళీ వారానికి 10 లక్షలు ఇస్తానంటే నా మీద నమ్మకున్నవాడు ఎవడు తెస్తాడు? అలా యేసుప్రభుని మాత్రం నమ్మేస్తాకి వాళ్ళంతా జీవితాన్ని త్యాగం చేయడానికి అంత సిద్ధంగా ఉన్నారండి. ఏమవుతుంది ఏమో, ఏం జరుగుతుందో అని గాల్లో ఎవడ పెడతాడండి? దీపం పెడతాడా? ఇది ఇప్పుడు అనుకుంటున్నాం కాబట్టి, కానీ యేసుప్రభుని గాల్లో దీపం పెట్టేవాడు ఎవడంటాడు? కనపడని దాన్ని ఏదో నమ్ముతాడా? నమ్మాలంటే ఇప్పుడు వాడికి ఏం కావాలి? దేన్ని చూసి నమ్ముతాడు? సువార్తరాజు ఇప్పుడు సువార్తరాజు దగ్గర పెట్టాను ఇప్పుడు నేను విషయం. సువార్తరాజు ఇల్లుని చూసి దేవుడిని కనపరిచేస్తున్నాడు. నాకు ఇల్లు ఇచ్చాడు దేవుని స్తోత్రం అంటున్నాడు. ఇల్లు ఇచ్చిన సువార్తరాజు దగ్గరికి వెళ్ళి ఆ మాటలు వినబడి, సువార్తరాజు ఇల్లుని కాదు కనబడం ఏదో ఉంది అది నమ్మన్నాడు. ఇప్పుడు దేంట్లో నుంచి చూసి దేన్ని నమ్మాలి? సువార్తరాజు అక్కడ పాయింట్ మీద దేంట్లోనే చూసి వెళ్ళాలి. అమ్మ లేకపోతే ఈ వ్యక్తి ఊరికెందుకు నమ్ముతాడండి? ఊరికెందుకు నమ్ముతాడు ఎవడైనా? ఏదో ఉంది విషయం, ఏదో నమ్మే విషయం, ఏదో అతనికి నమ్మకం కలిగించాలి కదా ముందు. నమ్మేది ఏది? ఇప్పుడు సువార్తరాజు గారికి నమ్మకం కలిగించే విషయం ఏది? మీరు అర్థం చేసుకుంటారు. అంటే ఇప్పుడు ఇల్లు నమ్మకమైనప్పుడు ఆయనకి ఆయన ఆ నమ్మకంలోనే కదా ఉన్నాడు. ఇప్పుడు దేవుడు చేశాడనే కదా నమ్ముతున్నాడు ఇల్లు. ఇప్పుడు అవునండి, దేవుణ్ణి నమ్మాలి. ఇప్పుడు ఏ ఇల్లు అయితే ఇచ్చాడో, ఇప్పుడు యేసు ప్రభువు మీద సువార్తరాజు గారికి ఉన్న నమ్మకం ఏది? ఇల్లేనా? ఇంకేమైనా ఉందా? ఇల్లే నమ్మకం. ఇల్లుని బట్టే నమ్ముతున్నాడు. ఇల్లు ఇవ్వకపోతే యేసు ప్రభు లేదా ఎవడ లేడరా, ఏ దేవుడు లేడురా, ఎవడ కష్టమాడిదే, ఎవడ రెక్కలాడియే అనేతుడు. కానీ రెక్కలాడించిన చూపు ఇల్లు కట్టలేదు. యేసు ప్రభువు నమ్ముకున్న తర్వాత ఇల్లు కట్టాడు కనుక దేవుడు ఉన్నాడా? నా ఇల్లే సాక్ష్యం అని చెప్తున్నాడు. ఇప్పుడు చెప్తున్నటువంటి ఆయనకి యేసు ప్రభు వెళ్ళి ఇల్లు కాదు నా ఇంకోటి నమ్మో అంటున్నాడు. ఇప్పుడు ఇల్లుని బట్టి నమ్మాలి. ఇల్లుని బట్టే నమ్మాలా, లేకపోతే ఇల్లు పక్కనెట్టి నమ్ముతాడా? ఇల్లు లేకపోతే అతని విశ్వాసమే లేదు కదా. ఉందా? అసలు పెట్టుబడే ఇల్లు. ఇప్పుడు అతని విశ్వాసమే నమ్మకమే ఇల్లు. ఆ ఇల్లే లేకపోతే ఇంకెవరు నమ్ముతారు?
సో ఇంటిని బట్టి ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఏ ఇల్లు అది? ఇప్పుడు ఈ ఇల్లు ఉంది, ఈ ఇంటిని బట్టి నమ్మాలి. ఆ ఇల్లు ఏది? అలా చెప్పేయండి, పరలోకమే లేదు. అల్టిమేట్గా మీరు అన్న ఆన్సర్ కరెక్టే. కానీ ఇల్లు అంటే ఏది? ఇప్పుడు ఇల్లు అంటే ఈ ఇల్లుని చూడండి. ఇప్పుడు ఇల్లు అంటే ఎవరు? ఇల్లు అంటే ఎవరు? సువార్తరాజు గారు ఇప్పుడు ఇల్లు అనేది 4 గోడలు అనుకున్నారు. ఇప్పుడు ఇల్లు ఎవరయ్యారు? ఎవరో లేచి నిలబడండి. నువ్వు లేకమ్మా చెల్లి, నువ్వు లేదు. ఈవిడ ఇల్లు. ఇప్పుడు ఆ ఇంటికి పెయింట్ వేశారు. ఇప్పుడు ఈవిడికి ఏం పెయింట్ అంటే మేకప్ కాదు. ఇప్పుడు ఆ ఇంటికి గుమ్మం పెట్టారు, ఈ ఇంటికి వేయాలి గుమ్మం. ఆ ఇంటికి తలుపు పెట్టాడు, ఈ ఇంటికి వేయాలి తలుపు. ఏమ్మా ఆ ఇంటికి ఏమేమి చేశారో స్లాబ్ అవన్నీ మొత్తం దాంట్లో ఉన్న ఆడావిడి అన్ని కార్యక్రమాలు ఏవైతే జరిగాయో ఈ ఇంటికి చేయాలి. అంటే ఒకటికి సువార్త ప్రకటించి ఒకటిని ఇల్లులా మార్చాలి. ఇల్లులా మారిస్తే మార్చినందుకు, ఈ ఇల్లు కట్టినందుకు దేవుడు ఏమిస్తాడు? యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారు ప్రయాసం వ్యర్థమే. ఆ ఇల్లు మేస్త్రులు కడతారు, ఈ ఇల్లు దేవుని ఆత్మ ద్వారా ఇంకొకరు కడతారు. సువార్త అంటే అదే. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమన్న మాట అదే. ఇప్పుడు అపోస్తలులు పంపిస్తున్న పనేది, నలుగురికి వెళ్ళండి, మీరు వెళ్ళండి, సువార్త ప్రకటించండి. విన్నవాడు వింటాడు, వినలేనాడు పోతాడు. ఎవరినైతే మీరు క్షమిస్తారో నేను క్షమిస్తాను, ఎవరిని మీరు క్షమించరో వాడికి నరకం నేను ఇస్తాను అన్నాడు. ఇప్పుడు ఇల్లు సువార్తరాజు గారు వచ్చారు, ఇవి వినలేదు, నువ్వు చెప్పేది ఏంటంటే కూర్చోమ్మా, పోయిందా ఇల్లు. ఇప్పుడు ఆ సువార్తరాజు గారు చెప్తున్నారు, ప్రభువా హారికకి నేను విషయం చెప్పాను, వినలేదు, ఇదిగో నా కాలు దుమ్ము దులిపేస్తున్నాను, ఆవిడ సంగతి నువ్వు చూసుకో. మళ్ళీ వెళ్ళాను ఇంకొక చోటకి వెళ్తుంటే ఆవిడ ద్వారము తెరిచి స్వాగతం పలికి సువార్త సేవలో పరిచర్యలో సేవకు నుంచి కాళ్ళు పాదాలు కడిగి తన పాపపు స్థితిని ఒప్పుకుంది. ఇప్పుడు ఆవిడ ద్వారాలు, ఆవిడ సువార్త చెప్పి ప్రకటించి రక్షించి ఆవిడ ఇప్పుడు ఎలా మార్చాడు? శాశ్వతమైన ఇంటిగా కట్టాడు. అలా ఇల్లన్నీ కడితే అప్పుడు ఎంతమంది ఇల్లు కట్టావో ప్రపంచవ్యాప్తంగా కట్టుబడుతున్న సేవకులందరూ కడుతున్న ఇల్లన్నీ ఏమైంది? ఇప్పుడు మందిరమైంది. మందిరమైతే సజీవమైన రాయి అయింది. సజీవమైన రాయిలో గృహప్రవేశం ఎవరు చేస్తారు? యేసు ప్రభు వస్తాడనమాట. ఇప్పుడు ఆ ఇల్లు కనపడుతుందా? ఇల్లు అది కనపడుతుంది తప్ప ఇది ఇల్లు అనుకుంటున్నాడు ఆవిడన్నని. ఈయనేమో తిడుతున్నాడు, వాకలు తుడుచుకుంటూ, బుద్ధి జ్ఞానం లేదు దీనికి, నా మీదే పడుతుంది ఎప్పుడు అంటున్నాం. ఇల్లుని మాత్రం పెయింట్ పోయినప్పుడు పెయింట్ వేస్తాం. ఇంటిని బాగా చూసుకుంటున్నాం, తుడిసేస్తున్నాం, రోజు పొద్దున్న సాయంత్రం మధ్యాహ్నం తుడిసేసి చిన్న చుక్క ఎవరైనా వేస్తే గొడవ పెట్టుకుని ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడు. అదే నీ పక్కింటోడు పాడైపోతుంటే, తిరుగుతుంటే, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటే, బూతులు మాట్లాడుతుంటే, పోకిరి మాటలు మాట్లాడుతుంటే, నాశనం అయిపోతుంటే ఆడిని మాత్రం సస్యం అంటే సస్యం పట్టించుకుంటలేదు. ఇప్పుడు ఏ ఇల్లు బాగు చేసుకుంటే వెళ్తావు? నీ ఇరుగు పొరుగు వారిని నువ్వు రక్షించి ఒక ఇల్లుగా సుందరంగా నువ్వు తీర్చిదిద్దగలిగితే నీ జీవిత కాలంలో అప్పుడు నీకు ఇచ్చేది ఏది? నిత్యత్వం. నిత్యత్వం ఇప్పుడు ఎదురుగా ఆవిడ ఇల్లు కడితే నీకు వెంటనే వచ్చేస్తుందా? రావట్లేదు. ఎప్పుడు వస్తుంది? యేసు ప్రభు రాగానే కాలేదేదో కాలితే మీకు వచ్చేదేదో నూతన ఆకాశము నూతన భూమి మీద శాశ్వతమైన రాజుగా నువ్వు ఈ లోకాన్ని పరిపాలన చేస్తావు. కాబట్టి అందు నిమిత్తమై ఈ సువార్త పరిచర్య మనం చేయాలి. నా మాట అర్థమవుతుందా? ఇప్పుడు తోమా దేని చేయాలి? ఇప్పుడు వరకు ఇల్లు వాకలే సూచక్రియ అనుకున్నాడు. ఇప్పుడు ఏం చేశాడు? ఇల్లు ఇది కదరా బాబు, ఇల్లు వెళ్ళరా బాబు అనుకుని ఇప్పుడు ఏం చేస్తున్నాడు? సంచుడు పట్టుకుని సంచులేసో మొత్తానికి ఇంటింటికి తిరిగి సువార్త ప్రకటించి అనేక మందిని రక్షిస్తే అక్కడ నిత్యమైనటువంటి ఇల్లుని కట్టుకుంటాడు అనమాట. ఇంతకీ నిత్యమైన నివాసములలో, శాశ్వతమైన నివాసములలో యేసు ప్రభు చెప్తున్నాడు, నేను నా తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, అక్కడ అనేకమైన నివాసములు గలవు, అక్కడ మీకు నివాసం సిద్ధపాటు చేయడానికి నేను వెళ్తున్నాను. ఇప్పుడు ఆ నివాసములో శాశ్వతమైనటువంటి ఇంట్లో ఉండాలంటే, అశాశ్వతమైన ఈ లోకాన్ని కాకుండా శాశ్వతమైనటువంటి ఇంట్లోకి వెళ్ళాలంటే ఇక్కడ ఏ ఇల్లు కట్టాలి? ఈ ఇల్లు ఎవడైనా కడతాడండి? ఇంకో ఇక్కడ ఉన్నటువంటి పాపాత్ములు, దేవుడికి విరుద్ధంగా బ్రతుకుతున్న వారిని కాళ్ళు చేతిలో మొత్తానికి ఏదో రకంగా పట్టుకుని బతుకులాడుకుని ఒకరిని రక్షించుకుంటే, ఇక్కడ ఇల్లు కట్టినందుకు అక్కడ నీకు శాశ్వతమైన ఇల్లు ఇస్తాడు. ఎందుకు కడుతున్నావు ఇల్లు? పరలోకాన్ని సంపాదించుకోవడం కోసం. దేవుడు ఇక్కడ ఇల్లు ఇచ్చినవాడు, అక్కడ నాకు ఇల్లు ఇవ్వడా అని దేన్ని బట్టి విశ్వసించావు? ఇంటిని బట్టి. అంతేనా? ఇల్లు వచ్చింది కాబట్టి.
కాబట్టి అందుకనే ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోకు సుమా, చెప్పాడంటే ఇస్తాడు, అలాగే నీకు రేపు నిత్యత్వాన్ని కూడా ఇస్తాడు అని నీకు ఇచ్చాకే నమ్మమంటున్నాడు. చూడండి, చూసి నమ్మావు తోమా, వెరీ గుడ్, సూపర్, చాలా సంతోషం. కానీ ఇక్కడి నుంచి నువ్వేం చేయాలి? చూడకుండా ఉండాలి. కనపడదు నీకు ఆ ఇల్లు, ఈ ఇల్లు కనపడుతుంది, ఆ ఇల్లు కనపడదు, దాన్ని మాత్రం నమ్మి సువార్త ప్రకటించు. సువార్త ప్రకటిస్తే, ఒకరిని రక్షిస్తే, ఒకరిని సువార్త పరిచర్య కోసం నీ ధనాన్ని వెచ్చిస్తే, ఒక బర్నబా, ఒక శీల, ఒక ప్రవక్తలైనటువంటి వాళ్ళు ఎంతోమంది వారి జీవితాలను త్యాగం చేసి సువార్తను ప్రకటించి మీటింగ్స్ పెట్టి ఒకరిని రక్షించి కాపాడుకుంటూ వచ్చారు. ఆ తెగరోలు అనుకుంటున్నారు వీళ్ళు. ఇక్కడేమో ఆస్తులు పాస్తులు ఐశ్వర్యాలు పెంచుకుని మేము పెద్ద గొప్పలు అనుకుంటున్నారు. సీఎం లెవెల్లో, ముఖ్యమంత్రి లెవెల్లో, ఏమో ప్రధానమంత్రి, రాష్ట్రపతి అయితే చాలా ఇంతకంటే ఘనత నాకు లేదనుకుంటున్నాడు. కానీ అందరూ కూడా అగ్నిపాలైపోయే రోజు ఒక రోజు వస్తుంది. సువార్త చెప్పేవాడు తేలిగ్గా కనపడుతున్నాడు, సువార్త చెప్పేవాడు నీచిగా కనపడుతున్నాడు, అందుకని కొడుతున్నాడు, తిడుతున్నాడు, ఇష్టానుసారంగా చేస్తున్నాడు. అయినప్పటికీ విశ్వాసం పరలోక రాజ్యంలో ఉంటుంది, ఈ లోక సంబంధమైనది కాదని క్రైస్తవుడిగా మారి విశ్వాస భాగంలో పరలోకానికి చేరుకుంటాడు. అందుకని మనందరం ఇప్పుడు ఏంటి? విశ్వాసం. ఇప్పుడు చూడక నమ్మే దానికోసం ప్రయాసపడాలా? కళ్ళెదురుకుండా వాటి కొరకు ప్రార్థన చేయాలా? దాని కొరకు. అప్పుడు ఎన్ని ఇస్తాడా? ఇస్తాడు. తప్పకుండా నీ అవసరం తీరుస్తాడు. అక్కరలో అవసరం ఏంటో నాకు తెలుసు, అవి అడగక మునిపే నాకు తెలుసు, నీకేది కావాలో అది నేను ఇస్తానని దేవుడు చెప్పాడు. నీకేది కావాలో వెనకాల దెబ్బదూరం చేసుకుని వస్తాయి, నువ్వు మాత్రం ఒకరిని ఇంటిని కట్టుకుంటూ సువార్తను ప్రకటిస్తూ దేవుని మందిరాన్ని కట్టాలి. దేవుని మందిరం కట్టడం అంటే ఏది? ఈవిడో రాయ, ఆవిడో రాయ, ఆవిడో రాయ, ఆవిడో రాయ, ప్రపంచవ్యాప్తంగా అందరూ కలిసి ఒక రాళ్ళు సజీవమైన రాళ్ళతో కడితే దానికి మూలరాయి యేసుప్రభు అయితే అప్పుడు ఏమవుద్ది? మందిరము. అందుకని నీ శరీరము నా మందిరమని మీరెరుగరా. అర్థమవుతుంది? ఇప్పుడు మందిరాలేవి? ఇది ఎవడైనా కడతాడు, ఇది మాత్రం విశ్వాసములో కట్టాలి. ఇది చూసి ఇది కట్టాలి. ఈ మందిరం ఎలా కట్టబడిందో రేపొద్దున నువ్వు నలుగురిని కడితే, ఈ నలుగురు అందరూ కలిస్తే అది దేవుని రాజ్యం అన్నమాట. కాబట్టి మరి చూసి నమ్మినా చూడక నమ్మేటప్పుడు పేతురు గారు తక్కువ, ఒక స్థాయికి ఎదిగారు, ఇంకొక స్థాయికి తోమాని ఎదగాలని దీవించి ఆత్మనిచ్చి పంపిస్తున్నాడు అనమాట. ఎలా ఎదిగినోడిని పంపిస్తాడా, ఎదగకుండా పంపిస్తాడా? అదనమాట. అందుకని మనం ఇక్కడ దాకా ఎదిగాం ఇప్పటికి. కాబట్టి ఇక్కడ నుంచి దేన్ని వెతకాలి? ఇంటిని, సోకుల్ని, రాయిని కాదు. ఒక మనిషిని రక్షించడానికి వీధుల్లో పడాలి, ఒక మనిషిని రక్షించడానికి మీ బంధువులు కోనుల్లో పడాలి, వారిని ఏదో ఒక రకంగా గొప్పింప చేయాలి, నిత్య నరకం నుంచి ఒకరిని కాపాడాలి, సజీవమైన రాయిగా మార్చాలి. అలా మార్చేవాడికి దేవదూతలు వస్తారు, దేవదూతలు వచ్చి పరిచర్య చేస్తారు. మీకు ఏ లోటు లేకుండా, మీకు తెలియకుండానే క్యాన్సర్ గడ్డలు కలుగుతాయి, మీకు తెలియకుండానే అన్ని వ్యాధులు పోతాయి, మీకు ఏది కావాలో అది దేవుడు మీకు ప్రత్యక్షపరుస్తాడు. కానీ ప్రత్యక్ష పరిచించోట ఉంటారు మీరు, అనేక మందిని రక్షించే చోటే ఉంటారు. కాబట్టి అట్టి ధన్యత. అందుకని చూడక నమ్మాడు, చూసి నమ్మాడు. పేదలు తోమా గారు నమ్మలేకపోయారు కాబట్టి భ్రష్టు అయిపోయాడు. ఇలాంటి మాటలు వింటారు మీరు. కాదు, ఒక స్థాయికి ఎదిగాడు, ఇంకొక స్థాయికి దేవుడు ఎదిగించేలాంటి పరిశుద్ధాత్మ శక్తిని ఇచ్చి నడిపిస్తున్నాడు అనమాట. నువ్వు స్థాయికి ఎదిగితే, ఇక్కడ నమ్మితే ఇక్కడి నుంచి నీ జీవితాన్ని ఉంటాడు. నువ్వు ఎక్కడ నమ్మవు? లోకంలోనే, లోక ఆశల వైపే, శరీర సంబంధమైన క్రియల్లోనే నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. కాబట్టి దేవుడికి నీకు సంబంధం ఉండదు. కాబట్టి విశ్వాస జీవితంలోకి నువ్వు రావాలంటే ముందు నమ్మే చోట బలంగా ఉండాలి. నమ్మకం అప్పుడు ఎప్పుడైతే నువ్వు పొందుకున్న దాంట్లో నన్నావో, పొందలేని నా ప్రాణాన్ని, నా ప్రాణమా యెహోవాని సన్నిధించని దావీదు తన ప్రాణాన్ని బతిలాడుకుంటున్నాడు. రాజు అయ్యాడు, సమస్త ఆశీర్వాదాలు ఉన్నాయి, ఏ లోటు లేదు. అయినా తన ప్రాణానికి ఏం చెప్పుకుంటున్నాడు? యెహోవాని సన్నిధించు. సన్నిధించడం అంటే ఏంటి? స్తుతి అంటే ఏంటి? ఇప్పుడు ఒక వ్యక్తిని రక్షించడమే. ఒకరిని రక్షించటం నువ్వు పడుతున్న పోట్లే స్తుతి, అంతే తప్ప స్తుతి 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 అంటే స్తుతి కాదు. ఒకరిని రక్షించడమే స్తుతి. ఆ రక్షించడానికి నువ్వు నలిగిపోతున్నావు చూడు, ఆ నలిగిపోయే మనస్సే దేవునికి ఇష్టమైనటువంటి నైవేద్యం అని బైబిల్ చెప్తుంది. దేవుడు ఇట్టి ధర్మంలో మనందరినీ నడిపించును గాక. ప్రార్థన చేసుకున్నాం. అందరూ కూడా ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రాలు. అందరూ మోకరించండి, దయచేసి మోకరించండి. ప్రభువు నిన్ను చూస్తున్నాడు, నీ మనసును చూస్తున్నాడు, నీ జీవితాన్ని చూస్తున్నాడు, నువ్వు ఏది విశ్వసిస్తున్నావో చూస్తున్నాడు.
ఏది నమ్ముతున్నావో చూస్తున్నాడు. ఈ లోకాన్ని నమ్ముతున్నావా అంటే దెయ్యాన్ని నమ్ముతున్నావు. లేదు, దేవుడిని బట్టి దేవుడు నాకు ఈ కార్యాలు చేశాడని నమ్ముతున్నావా అయితే యూదుడుగా అన్యుడుగా నువ్వు దేవుడి నందు విశ్వాసం ఉంచావు, కానీ అది పరిపూర్ణమైన విశ్వాసం కాదు. దేవుడిని చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. ఈరోజు ఏ రోగమైనా యేసు నామములో పోవాలి, ఏ ఇబ్బంది అయినా యేసు నామములో పోవాలి. ఏ దేనికి కూడా నువ్వు గోజాడే పరిస్థితి ఉండకూడదు. యేసు నామములో సమస్తము జరగాలి. అద్భుతం చేసే దేవుడు మన దేవుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు. కులం అడ్డొస్తుందా? ఆ కులమే నీకు జీవితాన్ని మంట పెడుతుంది. నీకు మతం అడ్డొస్తుందా? మతమే నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. ఇంటి పేర్లు, కులాలు, రంగులు, పొడవలు, ఎత్తులు, జాతులు, గోత్రాలు మనిషిని నాశనం చేస్తున్నాయి. అవన్నీ తెగితే, ఆ కట్లు తెగితే దేవుడు నిత్యత్వం ఇస్తాడు, మరణం లేని జీవితాన్ని ఇస్తాడు, శాశ్వత కాల ఇంటిని ఇస్తాడు. అట్టి ధన్యత దేవుడు నీకు ఇవ్వాలంటే, రోగము నీలో నుంచి పోవాలంటే, నీ బ్రతుకు మారాలంటే, నీ భర్త మారాలంటే, నీ జీవితంలో అద్భుత కార్యాలు జరగాలంటే దేవుడిని నీ ఇంట్లోకి ఆహ్వానించు. దేవుడు చెప్పినట్టుగా విశ్వసించినట్టు దేవుడు నీకు అన్ని చేస్తాడు. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు ప్రభువా. ఈ రోజు నాయన ఈ ప్రార్థనలో, ఈ వాక్యములో విన్ని ఆ వాక్య ప్రకారంగా బ్రతకాలని తీర్మానం చేసుకున్న బిడ్డలందరినీ దీవించండి. మాయ మాటలు నమ్మి, మాయ మాటలతో దేవునికి స్తోత్రం హల్లెలూయా 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 అని గంతులు వేస్తున్న అబద్ధ బోధలకు దూరంగా ఉంచండి. నీ చిత్తాన్ని నెరవేర్చి నాయన నిజమైన ఇంటిని కట్టి పాపపు స్థితి నుంచి రక్షిస్తే, అట్టి రక్షించినందుకు గాను నిత్యత్వం అనే వరాన్ని మనిషికి ఏర్పాటు చేసుకుంటాను. నా పని చేయండి, నా పని మీద మీరు ఉండండి, మీకు ఏది కావాలో నేను ఇస్తాను ప్రభా. నీతిని రాజ్యాన్ని వెతకమన్నావు, అట్టి ధన్యత నాయన మా అందరికీ దయచేయండి. నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు ఈ భూమి మీద అవన్నీ నీకు అనుగ్రహింపబడనన్నావు తండ్రి. అట్టి ధన్యత మా అందరికీ దయచేయండి. ఎవరికి ఏ అవసరం ఉన్నాయో, ఏ కష్టంలో, ఏ ఇబ్బందుల్లో నాయన మీరందరికీ తెలుసు ప్రభు తండ్రి. ఇదిగో నాయన కృష్ణమ్మ గారి గురించి ప్రార్థన చేస్తున్నాం. నీకు తెలుసు నాయన, మేము చెప్పక మునిపే ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో నీకు తెలుసు. అయినా మేము కోరుకోవాల్సింది ఒకటే తండ్రి, ప్రభు నీకు లోబడాలి, నీ చిత్త ప్రకారంగా నడవాలి, నీ పని చేయాలి. పని చేయకు వాడిని సోమరన్నావు తండ్రి. సోమరి చీమల యొద్దకు వెళ్ళి జ్ఞానాన్ని నేర్చుకోవయ్యా అన్నావు ప్రభు. సోమరిలో బ్రతుకుతున్నాం, తిండిపోతుల్లో బ్రతుకుతున్నాం, సుఖాలకు అలవాటు పడ్డాం, గొప్పలకు అలవాటు పడ్డాం, ఈ లోకానికి తండ్రి బానిసమే బ్రతుకుతున్నాము తండ్రి. దయతో క్షమించండి. ఒకరిని రక్షించడానికి పని చేయాల్సిన మేము, కోత విస్తారంగా ఉందయ్యా, కోసేవాడు లేడు, పని చేసేవాడు లేడు తండ్రి. ఎవరైనా నాయన సత్య సువార్తను ప్రకటిస్తే నిందించేవారు, హింసించేవారు, ఆ సువార్తను ఆపాలని చూసేవారు, ఆ మందిరాన్ని పాడు చేయాలని చూసేవారు ఎక్కువైపోయారు తండ్రి. దయతో క్షమించండి నాయన, అందరినీ క్షమించండి. ఈ గ్రామాన్ని రక్షించండి. ఈ గ్రామంలో ఉన్న ఏ వ్యక్తి నరకానికి పోకుండా, నిత్య నరకంలోకి వెళ్లకుండా అందరూ నీ మందిరంలో అడుగుపెట్టి నిత్య రాజ్యాన్ని సంపాదించుకుని ఆజ్ఞానుసారమైన జీవితం ద్వారా, విశ్వాస బ్రతుకు ద్వారా నిత్యమైన కట్టడంలోకి వెళ్లే ధన్యతను అనుగ్రహించండి. డబ్బు కాపాడలేదు, బంగారం కాపాడలేదు, ఇరుగు పొరుగు వారు కాపాడలేరు నాయన, అన్నదమ్ములు కాపాడలేరు, అక్క చెల్లెలు కాపాడలేరు, ఈ గ్రామం కాపాడలేరు, ఈ గ్రామాన్ని పరిపాలిస్తున్న అధికారులు కాపాడలేరు, ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న అధికారులు కాపాడలేరు, ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ కాపాడలేరు కదా. అందరూ నిస్సహాయులే. కాపాడేది, రక్షించేది, నివసించేది నాయన, మా బ్రతుకులను మార్చేది, మమ్మలను ప్రాణాలతో మిగిల్చేది నీవే నాయన. చాలా మంది డాక్టర్లు గారిని బ్రతికిస్తారనుకుంటున్నారు, అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మరణమై వస్తున్నారు తండ్రి. నాయన ప్రభుత్వాలు మమ్మల్ని కాపాడతాయని ప్రభుత్వాలను ఎందుకు చేసుకుంటున్నాం? అక్కడ రేపు, ఇక్కడ మాట, ఇక్కడ ఇది, అక్కడ అది, అక్కడ ఇది అన్ని జరుగుతున్నాయి ప్రభుత్వ అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరిని కాపాడలేకపోతున్నారు. ఎవడ బతుకాడితే ఎవడ జీవితం ఆడే బ్రతకాల్సి వస్తుంది ఆయన. ప్రభువా, దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రధానమంత్రి, రాష్ట్రపతి నాయన ఎంత ఎక్విప్మెంట్, ఎంత న్యాయ వ్యవస్థలు న్యాయాన్ని కాపాడలేకపోతూ ఉన్నాయి. ఎవరిని కాపాడలేకపోతున్నాడు. ఆఖరికి కన్న తండ్రి తన బిడ్డను కాపాడుకోలేకపోతున్నాడు, తన బిడ్డే తన తండ్రిని కాపాడుకోలేకపోతున్నాడు. అలాంటి నిస్సహాయమైన స్థితిలో ఈ సమాజం ఉంది. కాపాడేది నీవే, రక్షించేది నీవే, మమ్మలను నాయన నిలబెట్టేది నీవే, ఆశీర్వదించేది నీవే. నీ దగ్గరికి వస్తే అవన్నీ మాకు వస్తాయని అవుతాడు. సమాజంగా కూడడం మానవద్దన్నాం, మానేస్తున్నారు నాయన అనేక మంది. నీ మాటలంటే లెక్కలేదు,
తిండి, సంతోషం, టీవీలు, సుఖాలు, ఆనందాలు, ఎంటర్టైన్మెంట్లు ఎక్కువైపోయి నాయన వారి జీవితాలను వారే తెలియకుండా అగ్నిపాలు చేసుకుంటున్నారు. నాయన వారందరినీ క్షమించి వేడుకుంటున్నాను. మీ బిడ్డలుగా ఆశీర్వదించండి నాయన. అలాంటి స్థితిలో నాయన ఎవరి అనారోగ్యంగా ఉన్న వారిని రక్షించండి. నీ సేవ, నీ పరిచర్యలో బలమైనటువంటి పాత్రలుగా నడిపించండి. ఇంతవరకు నీ మందిరంలో నివసించి ఇంతవరకు ఒక మేలు, ఒక ఆశీర్వాదంతో ఇంటికి వెళుతున్న బిడ్డలను ఇంటికి వెళ్ళేలోపే, ఆ ఇంట్లో అడుగు పెట్టేలోపే ఇల్లంతా మారిపోవడానికి కృప చూపించండి. వారి శరీరంలో ఉన్న రోగాలు తగ్గి, వారి శరీరంలో ఉండే నిస్సహాయత తగ్గి, ఆ శరీరంలో విశ్వాస జీవితంలో బలమైన శక్తిగా అందరినీ మార్చండి. నీ కృపా సమాధానములతోనే యేసు ప్రభు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తూ వేడుకొనిచున్నాము పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగా, నీ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చునుగా, భూలోకమందున నెరవేర్చబడుగా. మానవుని ఆహారం మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా యొక్క అపరాధములను క్షమించండి. మమ్మలను శోధనలోనికి తేక కీడును తగ్గించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి దేవుని యొక్క ప్రేమలు మా కొరకు ప్రాణం పెట్టి మమ్మలను తండ్రి నాయన రక్షించుటకు నాయన నీ శరీరమును తూట్లుగా పడుచుకున్న నీ కుమారుడైన యేసు ప్రభు వారి అమూల్యమైన కృపయు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సర్వస్వం ఈరోజు పరిచయం చేసిన బిడ్డలు నాయన ఎవరు అనారోగ్యంగా ఉన్నారో వారికి స్వస్థత ఈరోజు నీ యొక్క మందిరములో ఇంతవరకు తన అన్నపానీయములను మాని నిష్ఠతో యథార్థతతో నిలబడిన బిడ్డలకు వారు ఏ అవసరంతో ఏ కష్టంతో వచ్చారో వారందరికీ విడుదలను ప్రభు ఈ గ్రామానికి రక్షణను మీరు నాయన నీ దక్షిణాస్త బలంతో ప్రభు అన్ని విషయంలో నాయన నీ రక్షణార్థమైన నీ ప్రభు ఈ గ్రామానికి మరి ముఖ్యంగా ఈ స్థలం ముందు అడుగుపెట్టి ప్రార్థనలు చేసి విశ్వాస జీవితాన్ని నాయన అన్వయించుకుని నిబంధనతో వెళుతున్న బిడ్డలకు వారికి వారి బిడ్డలకు వారి కుటుంబాలకు సదా నీ కృప నీ కాపుదల నీ రక్షణ తోడై నడిపించునుగాక. ఆమేన్. 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 అందరికీ వందనాలండి.